జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీనత వర్గాల వారికి మంచి చేస్తున్నాడు అంటారా? మంచి చేస్తున్నాడండి. ఏ విధమైన మంచి అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు చాలా మంది పేదలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వయోవృద్ధులు కానీ, ముసలు కానీ, భర్త లేని వాళ్ళు కానీ చాలామంది పేదలకి 2,000 రూపాయలు వేసి 18,500 వేసి కానీ 10,000 వేసి కానీ వాళ్ళు ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చి వాళ్ళు డెవలప్ చేస్తున్నాడు, సామాజిక ఒక ఎదుగుదల తీసుకొస్తున్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నేను దిగబోయే మన ప్రభుత్వం మారబోయే లోపు 3,000 ఇస్తాను అవ్వాతాతలకు అనేసి చెప్పాడు, ఆ మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నాడు. ప్రతి నెల సంవత్సరం పెంచుకుంటూ 200 పెంచుకుంటూ వచ్చారు కాబట్టి చేశాడు. ప్రతి మాట నిలబెట్టుకున్నాడు, దాంట్లో తప్పు లేదు, క్లియర్ చేశాడు అంతవరకే. మరి చంద్రబాబు నాయుడు గారు చూడకపోతే 2,000 ఫింక్షన్ చేసిందే నేను, అదేదో నువ్వు పెంచినట్టు చెప్పుకుంటున్నావు ఏంటి జగన్, ఎవడో కన్నా బిడ్డకి నువ్వు తండ్రిలాగా చెప్పుకుంటున్నావు అనేసి మాటలు వస్తున్నాయి టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి. జగన్ 2,000 ఇస్తానంటే అప్పుడు 2,000 పెంచాడు. ఎప్పుడు జగన్ 2,000 చేస్తాను అంటే ఎలక్షన్ ముందు, అందుకే 2,000 పెంచాడు. ఒక 2-3 నెలల ముందు ఆ 2,000 పెంచిన తర్వాత ఈయనప్పుడు 3,000 పెంచుకుంటూ పోతాను చెప్పాడు. అది వాగ్దానం. అంటే చంద్రబాబు ముందే అది ఒక ప్లస్ పాయింట్ లాగా తీసుకొని ఫింక్షన్ పెంచాడు, కేవలం ఓట్ల కోసం అంతే చేశాడు. ఓట్ల కోసం పెంచాడు, కేవలం 2,000 ఇస్తానని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్లు కొల్లగొట్టడానికి, అవ్వాతాతల ఓట్లు కొల్లగొట్టడానికి 3,000 చేశాడని అనుకోవచ్చా? కాదు, ఇది ఆర్థికంగా తోడ్పాటు అందుకోవడానికి ముందుగా ప్రణాళిక చేశాడు కాబట్టి చెప్పాడు ఈయన. ఆయన తర్వాత ఈయన అన్నాడు కదా, జగన్ చెప్పిన తర్వాత చంద్రబాబు వాగ్దానం చేశాడు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అది ముందుగా ఈయన చేసి ఉంటే అప్పుడు ఆయనే పేద ప్రజలకు అండకుండా చేశాడు అనుకోవచ్చు. ఇది ఈయన చేసిన తర్వాత చెప్పాడు కాబట్టి నమ్మడానికి వెళ్ళలేదు అది అన్న. మరి మనం ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో చూసుకుంటే కొత్తగా కాంగ్రెస్ ఎంటర్ అయింది మన ఆంధ్రాలోకి. వాళ్ళు ఏమంటున్నారంటే విర్రవీగుతున్నారు, మేము అధికారం స్థాపించబోతున్నాం, తెలంగాణలో జరిగిందే ఆంధ్రాలో జరిగింది, జగన్ని చిత్తుగా ఓడించబోతున్నాం, ఇక్కడ షర్మిలమ్మని నిలబెట్టడం అనేది ఎలా భావిస్తారు మీరు? షర్మి నిలబెట్టినా ఎవరు నిలబెట్టినా షర్మిలమ్మ పదవి కోసం వస్తుందే కానీ ప్రజల కోసం రాలా. అదే ప్రజల కోసం వచ్చేది ముందే రావాల్సింది. ఏది వాళ్ళ నాన్న తెచ్చిపోయినప్పుడు జగన్ అన్నప్పుడు వచ్చింది బాగానే ఉంది. తెలంగాణ పెట్టిన తెలంగాణ చేస్తుంది పోయింది కదా, మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది అంటే కేవలం పదవి కోసం మాత్రమే ఆంధ్రలో అడుగు పెడుతుంది షర్మిలమ్మ. అంతేగాని పేద ప్రజలు సేవ చేద్దామని చెప్పేసి కానీ ఏదో వృద్ధిద్దామని కాదు. ఆమె వృద్ధించుకోవడం కోసం మాత్రమే పదవి వ్యామోహంతో మాత్రమే ఆంధ్రాలో అడుగు పెడుతుంది అన్న. మరి ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడటమే ఒక పనిగా పెట్టుకుంటారు కదా, మరి ఇక్కడ షర్మిలమ్మ అడుగు పెడితే ఎలా ఉండబోతుంది అంటారు? షర్మిల అడుగు పెట్టినా కానీ ఆమె పదవి కోసం చూసుకొని ఆమె పని ఆమె చేసుకుపోద్ది కానీ విమర్శించే స్థాయి రాదు. అది పక్కన జరిగేది అంతవరకే. ఈ బీజేపీ, టీడీపీ, జనసేన అంటారా, వాళ్ళు ఓట్లు వేసుకోలేరు, జనం సేవ చేయలేరు, వాళ్ళ స్వలాభం కోసం ముగ్గురు కలిసి చేసుకుంటారు అంతవరకు తప్ప నుంచి పేద ప్రజలకు ఉపయోగపడే పని ఏ పని చేయలేరు వాళ్ళు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం స్థాపించిన తర్వాత బడుగు బలహీనత వర్గాల వారిని అనగదొక్కుతున్నారు, ఎదగనివ్వట్లేదు, పథకాల ద్వారా వాళ్ళకి ఆ పథకాలు వ్యామోహంలో నెట్టేసి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా. సోమరిపోతులు చేస్తాం కదండి. ఒక కుటుంబం ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ఆర్థికమైనటువంటి వనరులు ఉండాలి ఫస్ట్. ఆర్థిక వనరులు లేకుండా ఎవరు డెవలప్ అవ్వలేరు. ప్లస్ కంపెనీలు అంటారా, ఉద్యోగాలు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఈ రూపాయి వస్తుంది అంటే ఏదన్నా డెవలప్ అవ్వడానికి పని చేసుకుంటారు. ఆ విధంగా చేసుకునేదే కానీ ఇది సోమరిపోతులు చేస్తాము అది చేస్తాం కాదు. రూపాయి తోడు వస్తే ఆడు అభివృద్ధి చెందుతాడు, కుటుంబం సామాజికంగా డెవలప్ అవుతుంది, సమాజంలో ఒక డెవలప్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఈ 10,000 ఇచ్చాడు 1,000 ఇచ్చాడు సోమరిపోతు చేస్తాం కరెక్ట్ కాదు. అది గత ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు అంటే 14 ఏళ్ళు పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళే పరిపాలించాడు. వీళ్ళిద్దరిలో పేదల పక్షాన నిలబడి ఒక నిజమైన రాజకీయ నాయకుడు అనిపించుకున్న వ్యక్తి ఎవరంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు పాదయాత్రలు అడిగినట్టు ప్రతి దానికి అమలు పరుచుకుంటూ వచ్చాడు. అది ఆయన తప్పు కాదు. ఓకే, వీళ్ళు కావాలని విమర్శిస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి విమర్శిస్తున్నారు, సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. అంతే తప్ప నుంచి వాళ్ళు మేమేం చేస్తామో చెప్పలేకపోతున్నారు. ఈ రోజుకి కూడా మేము పలానా చేస్తాము పేద ప్రజలకి అని ఏమీ చెప్పలేకపోతున్నారు. చెప్పలేక ఇవన్నీ సోమరిపోతులు చేస్తున్నారని చెప్పేసి మాకు బానిసలుగా ఉండటానికి పోకుండా వీళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడతారని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా బ్లేమ్ చేస్తున్నారు. అంతే, అంతకుమించి ఏం లేదు. మరి ఎన్నికల సమయం దగ్గర పెడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది, భయపడుతున్నాడు. కాంగ్రెస్ వస్తుంది, టీడీపీ వస్తుంది, జనసేన, ఇన్ని పార్టీలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేకపోతున్నాడు అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా.
అది ఏ పార్టీ అయినా సరే అభ్యర్థులు మార్చుకోవటము జరిగేది. ఏ సీట్లు ఎవరికి ఇస్తారు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది. కొంతమంది లీడర్లు కొన్ని ఏరియాల్లో కొన్ని పనులు చేయకపోవడం వలన, అక్కడ కార్యకర్తలకు అనుకూలంగా లేకపోవడం వలన వాళ్ళు కొద్దిగా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆ విధంగా కొన్ని క్యాండిడేట్లు మారుస్తారు, ప్లేస్లు మారుస్తారు. అది సహజం, అది వ్యతిరేకత కాదు. ఆ యొక్క క్యాండిడేట్ మీద వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత కాదు అది. మరి ఫైనల్గా చెప్పండి, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలించాడు, జగన్ గారు 4.5 ఏళ్ళు పరిపాలించాడు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన రాజకీయ నాయకుడు అనిపించుకున్నారనేసి మీరు చెప్పారు. ఇప్పుడు మరి ఎన్నికల సమయం దగ్గర పెడుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎన్నెన్నో హామీలు ఇస్తున్నాడు. మరి ఆ హామీలను నమ్మి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కించబోతున్నారంటారా? ఎక్కించారండి. ఆయన ఈయన మీద ఇంక 100 వాగ్దానాలు ఎక్కువ చేసినా కానీ, ఇప్పుడు ఇచ్చేదానికి 2500 ఇస్తాను మహిళలకి, ఉచిత బస్సు ఇస్తానన్నా కానీ, లేకపోతే గ్యారంటీ పథకం ఉన్నా కానీ చంద్రబాబు నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. 100కు 99% గ్యారంటీ. కాకపోతే ఒక వర్గం ప్రజలు మాత్రం, పేదలందరూ కూడా ఈడు వైపు పోతున్నారని చెప్పేసి ఇదో క్రియేట్ చేసుకొని ఈ విధంగా పథకాలను డెవలప్ చేస్తానని చెప్తున్నాడు తప్పనిచ్చి నేను కొత్తగా పెట్టేదేం చెప్పట్లేదు. ఈయన చేసి డబుల్ చేస్తా అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు, ఈ జగన్ ఇస్తున్న శ్రీలంక వద్దంది. మరి ఆయన ఇస్తే ఏమవుతుంది? అప్పుడు ఆయన ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇదే పథకం డబుల్ చేసి ఇస్తే శ్రీలంక కాకుండా ఇంకేమవుద్దు, సోమాలి అయిపోద్దామో బహుశా. సో అటువంటిది చంద్రబాబు నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. అదంతా తాటే సప్పుళ్ళు తప్పనిచ్చి ఏమీ లేదు ఇక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూడకపోతేనేమో 170 స్థానాల్లో మనం గెలవాలి అన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. మరి ఎన్ని స్థానాల దాకా రావచ్చని మీరు అనుకుంటున్నారు? 160, 150 వస్తాయండి. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు కలుపుకొనే సీట్లు ఇస్తారు. ఒకే సామాజిక వర్గం పట్టుకుందాం ఇట్లేదు, ఒక రెడ్డిని అని చెప్పేసి, ఒక అమ్మ అని చెప్పేసి కాదు. అన్ని ముస్లిం మైనారిటీలు కానీ, హిందూ, క్రిస్టియన్ మొత్తం అందరిని కలుపుకొని ఇస్తున్నారు సీట్లు. సో అందువలన ప్రజలు కూడా అనగారి వర్గాలు ఇంపార్టెంట్. ఒక వర్గం ఓట్లు వేస్తే గెలవరు, అందరూ వేస్తే గెలిచారు. కానీ ఒక వర్గం అచ్చంగా టీడీపీకి వెళ్ళిపోద్ది. కాబట్టి మిగతా కులాలు అందరూ కూడా వైసీపీకే వేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.